నా భార్య ఇచ్చిన ట్విస్ట్ నుంచి తేరుకున్నాకే ఈ వీడియో చేయడం స్టార్ట్ చేశా. ఈ బాక్స్ ఆర్డర్ వాల్యూ 844 రూపాయలు. స్వీట్ కారం కాఫీ అనే వెబ్సైట్ నుంచి ఫుడ్ ఐటమ్స్ నాకు చెప్పకుండా బుక్ చేసి ఆర్డర్ వచ్చే ముందు అప్పటికప్పుడు చెప్పి పేమెంట్ చేయాలని చెప్పి నన్ను అడ్డంగా బుక్ చేసింది. అలాగే నేను కూడా మంచోను కాబట్టి భార్యకి మాస్ వార్నింగ్ ఇచ్చా. పార్సల్ ఓపెన్ చేసి ఎంతో కొంత తినేసి పెట్టిన పెట్టుబడికి న్యాయం చేయాలనుకున్నాను. భార్య ఇన్స్టాగ్రామ్ లో ఏదో రీల్ చూసి చాలా బాగుంటాయని చెప్పి అన్ని బుక్ చేసింది. 5 రకాల ఫుడ్స్ కి పక్కన ఉన్న ఈ 2 ఫ్రీగా ఇచ్చారు. ఈ స్వీట్ కారం కాఫీ వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ లో మైదా గానీ పామాయిల్ గానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి వాడరంట. గురుగారి ఫుడ్ ఐటమ్స్ లో ట్రాన్స్ఫాట్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమి ఉండదంట. అలాగే ఈ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి చెడు జరగదని చెప్తున్నారు. గురుగారు ఒకటి తినేసి ఎలా ఉందో చెప్పేద్దామా. మోనీబేరం స్వీట్ ఓపెన్ చేద్దాం. మిల్లెట్స్ తో చేసిన అరుసులు చూస్తాక చాలా అందంగా ఉన్నాయి కానీ ఎంఆర్పీ చూస్తే మందంగా ఉంది. 150 గ్రాములు 206 వచ్చినాయి క్వాంటిటీ. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే గురుగారు చిన్నప్పుడు మా అమ్మ చేసిన పోకనలు గుర్తొస్తుంది నాకు. ఏంటంటే చాలా బాగా అనిపించింది. మెత్తగా స్మూత్ గా బయట దిగిపోతుంది. నెక్స్ట్ గీ మైసూర్ పాక్ తిందాం. ఎంఆర్పీ చూసే గుండె జల్లు మంది 100 గ్రాములు 150 రూపాయలు అంటే కేజీ 1500 అనమాట. చూస్తుంటే నోరు ఊరిపోతుంది గురుగారు. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. నిజంగా టేస్ట్ బాగుంది కదా అని చెప్పి సప్సప్మని పెద్ద మొక్కలు లాగా ముందేమో ఆర్డర్ పెట్టాయని చెప్పి తిట్టారు. ఇప్పుడేమో నాకు కూడా ఉంచకుండా తినేస్తున్నారని చెప్పి భార్య గొడవ చేసింది. తర్వాత మిల్లెట్ తో చేసిన మురుకులు అంట కాస్ట్ 99 రూపాయలు. టేస్ట్ పర్లేదు బాగానే ఉన్నాయి. పప్పాయికో చిప్స్ అంటే కర్రపాయలతో చేసిన చిప్స్ అనమాట. టేస్ట్ నాకు పెద్ద నచ్చలేదు. ఈ రిబ్బన్ పకోడా మురుకులు టేస్ట్ చాలా బాగుంది కానీ కాస్ట్ చూసి భయమేసింది. 200 గ్రాములు 200 రూపాయలు. బనానా చిప్స్ 200 గ్రాములు 200 రూపాయలు. టేస్ట్ యావరేజ్. సుకన్యకి మా అమ్మాయికి బాగా నచ్చిందని చెప్పి తినేశారు. ఓవరాల్ గా పామాయిల్ మైదా ప్రిజర్వేటివ్స్ వాడకుండా చేశారు కాబట్టి హెల్త్ పరంగా మంచిదే కానీ కాస్ట్ మాత్రం టూ మచ్ గా ఉంది. స్వీట్ కారం కాఫీ రెసిపీస్ మొత్తం ఈ మామగారికి వంటలు అంటే మహా ఇష్టం అంట. స్వీట్ కారం కాఫీ .in వెబ్సైట్ లో మీరు పూర్తి వివరాలు చూడొచ్చు. మామగారు స్టోరీని స్వీట్ కారం కాఫీ అనే వెబ్ సిరీస్ కూడా తీశారు. ఉంటాను గురువు గారు.